వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2020 సంవత్సరం అక్టోబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కన్యా రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. కన్యా రాశి అనగానే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కన్యా రాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ కన్యా రాశి వారికి చతుర్థ స్థానంలో గురుడు తన స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. ఈ ధనుసు రాశిలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల నూతన గృహ వాహన సౌఖ్యాలని కన్యారాశి వారు పొందగలుగుతారు. సొంత ఇంటి కళ కనేటువంటి కన్యారాశి వారికి ఈ మాసం వారి కళ నెరవేరేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది. కోరుకున్నటువంటి కోర్సుల్లో ప్రవేశాన్ని సాధించగలుగుతారు. చేరినటువంటి కోర్సుల్లో మంచి ఉత్తీర్ణత శాతాన్ని కూడా సాధించగలుగుతారు. విద్యార్థులు కన్యారాశి వారు ఎవరైతే ఉంటారో వారు నుదుటిన శ్రీ చందనాన్ని ధరించండి. శ్రీ చందనాన్ని ధరించడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని గనక చదివేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు. ధారణ శక్తి, జ్ఞాపక శక్తి విస్తృతంగా పెరిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఈ కన్యారాశి వారికి పంచమ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. ఈ పంచమ స్థానంలో శని మకరంలో స్వక్షేత్రంలో సంచరించడం వల్ల సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. కానీ ఈ పంచమ స్థానంలో శని సంచారం జరగడం అనేటువంటి పరిస్థితి రీత్యా ఈ కన్యారాశి వారికి సంతాన మూలకంగా కొన్ని ఆందోళనలు, చికాకులు తప్పనిసరి పరిస్థితి కనపడుతోంది. ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి శనిగ్రహ పరిహారాలని పాటించండి. అంటే శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. ప్రతిరోజు మధ్యాహ్నం పూట కాకులకి ఆహారాన్ని పెట్టండి. ఇలా చేసేటట్లయితే శనిగ్రహ సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని కన్యారాశి వారు పొందగలుగుతారు. ఇక కన్యారాశి వశాత్తు భాగ్యస్థానంలో వృషభంలో ఉచ్చస్థానంలో రాహు సంచరిస్తున్నాడు. దీనివల్ల కన్యారాశి వారికి అకస్మాత్తుగా ధనప్రాప్తి కానీ, పదవీ ప్రాప్తి కానీ, యోగ ప్రాప్తి కానీ, ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఈ రాహు సంచరించినంత కాలంలో జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. రాహు అనుకూలమైనటువంటి స్థితి వల్ల అనుకోకుండా శుభకార్యాలు జరగటం, అనుకోకుండా శుభ పరిణామాలు చోటు చేసుకోవటం, అకస్మాత్తుగా మంచి యోగం కలగటం అనేటువంటిది ఈ కన్యారాశి వారికి గోచరిస్తోంది. ఇక 3వ ఇంట వృశ్చిక రాశిలో కేతువు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ కన్యారాశి వారికి సోదర సోదరీ వర్గాన్ని రీత్యా మంచి యోగం కలుగుతుంది. తృషడాయగత పాపహ అంటారు. 3వ స్థానంలో కేతువు సంచరిస్తూ మంచి ధైర్య సాహసాలని కన్యారాశి వారికి ప్రసాదిస్తాడు. సహజ సిద్ధంగానే మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండేటువంటి కన్యారాశి వారికి ఈ కేతుగ్రహ సంచారం మరింత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఈ కేతువు వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల పుణ్యక్షేత్ర సందర్శన గోచరిస్తోంది. ఇక ఈ కన్యారాశికి అక్టోబర్ 18వ తారీఖు వరకు కన్యలో రవి, తదుపరి 2వ ఇంట నీచ స్థానంలో రవి సంచారం జరుగుతోంది. ప్రథమార్థం వరకు రవి శుభ ఫలితాలను ఇస్తాడు. ద్వితీయార్థంలో కూడా కుటుంబ స్థానంలో నీచ పట్టడం వల్ల కుటుంబంలో అనుకోకుండా అవాంతరాలు, చిక్కులు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ మాసం మొత్తం కూడా కొద్దిపాటి జ్వరబాధ, రణబాధ, వ్రణబాధ కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రవి యొక్క సంచారం వలన ఇటువంటి ఇబ్బందులు కన్యారాశి వారికి గోచరిస్తున్నాయి. కనుక పంటికి సంబంధించినటువంటి సమస్యలు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు కూడా కొంతకాలం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక రవికి సంపూర్ణమైనటువంటి పరిహారాలని ఈ అక్టోబర్ నెలలో కన్యారాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అంటే
ప్రతి ఆదివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలలో కానీ మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆవులకి కానీ బెల్లాన్ని తినిపించండి. దానివల్ల రవి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ఇలా చేసేటట్లయితే రవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేటువంటిది కన్యారాశి వారికి లభించి మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది, చక్కటి కుటుంబ జీవనం ఏర్పడుతుంది. ఇక సప్తమ స్థానంలో మీనరాశిలో వక్రించిన కుజుడు సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొద్దిపాటి విభేదాలు, ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితి ఉంటుంది. అనవసరమైనటువంటి ఆవేశకావేశాలకి పోవద్దు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఏ తప్పు చేసినా చేయకపోయినా నిందలు పడవలసి వస్తుంది. కనుక కన్యారాశి వారు ఈ మాసం కుజగ్రహ పరిహారాలు పాటించండి. ఈ కుజగ్రహ మీనరాశి స్థితి వల్ల, సప్తమ స్థాన స్థితి వల్ల, వక్ర స్థితి వల్ల ఈ కన్యారాశి వారు అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోవటం అనేటువంటిది పూర్తిగా తగ్గించుకోవలసినదిగా జ్యోతిషశాస్త్ర రీత్యా కన్యారాశి వారికి తెలియచేయటమైనది. కుజగ్రహ శాంతి కొరకు మంగళవార నియమాలు పాటించండి. 6 రాగి నాణాలని ప్రవహించేటువంటి నదిలో కానీ నీటిలో కానీ వేసేటట్లయితే మరింత శుభ ఫలితాలని సాధిస్తారు. కుజగ్రహం ఇచ్చేటువంటి ధైర్య సాహసాలతో, సాహసోపేతమైన నిర్ణయాలతో మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇక ఈ కన్యారాశి వశాత్తు అక్టోబర్ 24వ తారీఖు వరకు శుక్రుడు వ్యయ స్థానంలో సంచరిస్తున్నాడు సింహంలో. తదుపరి కన్యలో నీచ స్థానంలో సంచారం చేయటం వల్ల స్త్రీ మూలక వివాదాలు, స్త్రీ మూలక ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కనుక ఈ విషయాల్లో కన్యారాశి వారందరూ కూడా కొద్దిపాటి జాగ్రత్తలు పాటించవలసిందిగా తెలియచేయటమైనది. ఇక ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఒక 60 నుంచి 70% శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒక 30 నుంచి 40% వరకు మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సూచించబడుతున్నాయి. అది కూడా అక్టోబర్ ప్రథమార్థం సుమారు 18వ తారీఖు దాకా బాగుంటుంది. తదుపరి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆ ఇబ్బందులు కలగకుండా నేను చెప్పినటువంటి రవిగ్రహ, శుక్రగ్రహ, కుజగ్రహ పరిహారాలని పాటించండి. ఇక ఏ రంగం వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం. చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా వారి వారి వ్యాపారాల్లో టర్నోవర్ బాగుంటుంది, మంచి ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు, రుణాలని తీర్చగలుగుతారు. ఇకపోతే కన్యారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి గడ్డు కాలం. వీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ రవికి, కుజుడికి, శుక్రుడికి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతోంది. జనాకర్షణ కంటే జనాగ్రహం పెచ్చుగా ఉంది. వాగ్వివాదాల జోలికి పోవద్దు. అనవసరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం అనేటువంటిది కన్యారాశి రాజకీయ నాయకులకి ఈ మాసం పూర్తిగా తగ్గించుకోవాల్సిందిగా తెలియచేయటమైనది. ఇక కన్యారాశిలో ఉన్నటువంటి సినీ, టీవీ రంగ కళాకారులకి మంచి అవకాశాలు వస్తాయి. కానీ రహస్య శత్రువుల వల్ల మీకు వచ్చినటువంటి అవకాశాలు ద్వితీయార్థంలో చేజారిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆ శత్రువులు మీతోనే ఉంటారు, మిమ్మల్ని చక్కగా పలకరిస్తారు. ఆ అవకాశం కోల్పోయిన తర్వాత మిమ్మల్ని దగ్గరకు వచ్చి ఓదారుస్తారు. ఇటువంటి రహస్య శత్రు బాధ కన్యారాశి వారికి ఈ మాసంలో సుస్పష్టంగా గోచరిస్తోంది. ఇటువంటి ఇబ్బందులు తప్పించుకోవడానికి సినీ, టీవీ రంగ కళాకారులు, మీడియా వర్గం వారు వీళ్ళందరూ కూడా శుక్రగ్రహ పరిహారాన్ని పాటించండి. ఈ శుక్రగ్రహ పరిహారం ఏమిటంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి కానీ, మీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలో కానీ ఆవు పాలని లక్ష్మీదేవికి నివేదన చేసి వాటిని తీర్థంగా తీసుకున్నట్లయితే శుక్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సంపాదిస్తే కన్యారాశి వారు మరింత ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. ఎవరైతే రుణాలు తీర్చుకోవాలనుకుంటారో, ఆర్థికంగా ఎదగాలనుకుంటారో వారందరూ కూడా ఆర్థికంగా బలపడటానికి పరిహారాన్ని చేయండి. ఇది జ్యోతిషశాస్త్రంలో చెప్పబడినటువంటి చక్కటి, అద్భుతమైనటువంటి, రహస్యమైనటువంటి పరిహార క్రియ. ఇక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి.
అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పి, మెడ నొప్పి వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కనుక టెన్షన్స్ తగ్గించుకోండి. పూర్తిగా టెన్షన్ పూరితమైనటువంటి వాతావరణం నుంచి దూరంగా ఉండండి. దానికోసం యోగా, మెడిటేషన్, ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే కోర్టు కేసుల రీత్యా కానీ, మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ మంచి ఫలితాలు కావాలనుకుంటారో వారు ఆ తీర్పుల్ని అక్టోబర్ 18వ తారీఖు ముందుగా, అంటే అక్టోబర్ 18వ తారీఖు లోపల వచ్చేటట్టు కనుక చూసుకోగలిగితే శుభ ఫలితాలు ఉంటాయి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం. వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటివి మొదటి ప్రయత్నంలోనే ఫలిస్తాయి. ఈ మాసం దానికి అత్యంత యోగ్యంగా ఉంది. అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలం. ఇక సంతాన పురోభివృద్ధి చాలా బాగుంది. కన్యారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే బంధువుల్లో కానీ, కుటుంబంలో కానీ అనవసరమైన మాటలు పడవలసి వస్తుంది. మీరు మంచి చేసి కూడా చెడు అనిపించుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇటువంటి ఇబ్బందులు తొలగించుకోవడానికి కుజగ్రహ పరిహారాలను నేను ఇందాక చెప్పినటువంటి వాటిని పాటించండి. కన్యారాశి వారందరూ కూడా నేను చెప్పిన పరిహారాలను పాటించి మంచి శుభ ఫలితాలను పొంది ఆర్థికంగా బలంగా బాగుంటారని, మంచి స్థితికి వెళ్ళాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.